బిడ్డలకు ఇస్తానని బకాయి పడిన 2,500 రూపాయలు చెల్లిస్తే తాను రాజీనామా చేస్తానని సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖైరతాబాద్ నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశానికి హాజరైన కేటీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణలో రేవంత్ హస్తముందని, సొంత పార్టీ వాళ్లకు కూడా శటకోపం పెట్టారని ఆరోపించారు. సినిమా ట్రైలర్ చూడంగానే చెప్పేంత సత్తా ఉన్న తెలివితేటలున్న తెలంగాణకు మరి ఇంటర్వెల్ అయిపోయాయి. రేవంత్ రెడ్డిది 50% టైం అయిపోయిందా లేదా? ఇంటర్వెల్ ఒడిచిపోయింది సినిమాకు. ఇక శుభం కార్డు ఒకటే పడేది ఉన్నది, ఎలగొట్టేది ఉన్నది, అంతే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అట్టర్ ఫ్లాప్, ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇప్పటివరకు 4,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. ఇంకొక మాట చెప్పిండు, ఉద్యోగం లేని పిల్లగాళ్ళందరికీ నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. మరి సంవత్సరానికి ఎంత ఇవ్వాలి? 4,000 నెలకు చొప్పున 5 ఏళ్ళకి ఎంత అవుతుంది? 2,50,000. మరి సగం టైం అయింది, ఎంత ఇవ్వాలి ఇప్పటికీ? ఒక్కనికన్నా ఇచ్చిండా? ఇక మా ఆడబిడ్డలకు వాగ్దానం చేసిండు, అత్తకు 4,000, కోడలకు 2,500. మరి 2,500 నెలకంటే 12 నెలలకు ఎంత అవుతుంది? 30,000. 30,000 అంటే 5 ఏళ్ళకి ఎంత ఇవ్వాలి? 1,50,000 ఇవ్వాలి. ఇప్పటికి ఎంత రావాలి? 75,000 రావాలి. వచ్చినాయి వాళ్ళకన్నా 75,000? నేను ఇవ్వాలి. అందుకే ఖైరతాబాద్ నియోజకవర్గం మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా అక్కలు, చెల్లెళ్ళ సమక్షంలో చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు చెప్తున్నావు కదా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంటుండు రేవంత్ రెడ్డి. నువ్వు కోటీశ్వరులు చేసుడు దేవుడు ఎరుగు. లక్షాధికారులు చేయరా భయ్, నువ్వు ముందైతే లక్షాధికారులు చేయి. చెప్పినావు కదా ఒక్కొక్కరికి 1,50,000 ఇస్తా అని చెప్పింది కదా ఆడబిడ్డలకు. నువ్వు 1,50,000 రూపాయలు కింద 1 కోటి మంది ఆడబిడ్డలకు ఇస్తే నేను రాజీనామా చేసి పోతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నాను. ఇంకా ఆమె ఒక ఆమె ఉండే పాపం, పెద్ద మనిషి, మీనాక్షి నటరాజన్ అని, కొద్దిగా నిజాయితీ గల మనిషి, రాహుల్ గాంధీ నమ్మిన బంటు. ఆమెను వీడు లంగున్నాడు, వీడు జర చూడు అని చెప్పి పంపించిండు రాహుల్ గాంధీ. ఆమె కొద్దిగా చూసింది, వీడు భూములు అమ్ముకుంటాడు, కాంట్రాక్ట్లు అమ్ముకుంటాడు, వీడు నిజంగానే లంగున్నాడు అని పోయి రాహుల్ గాంధీకి చెవులు చెప్పింది. పగబట్టిండు మనోడు. పగబట్టి ఎట్లన్నా చేసి సందు దొరికినప్పుడు చెప్పాలని చెప్పి ఓ దొంగ కేసు పెట్టించిండు హైదరాబాద్లో. ఆమెకు తెలియని కూడా తెలియదు పాపం కేసు ఉందని. ఆమె పోయి ఏం చేసింది, అక్కడెక్కడో మధ్యప్రదేశ్లో ఎలక్షన్, రాజ్యసభ ఎలక్షన్కు నామినేషన్ వేసింది. వీడు ఎంత లంగా అంటే ఆమె మీద పగబట్టిండు కదా, ఈ కేసు ఉన్న విషయం బీజేపీ వాళ్ళకి చెప్పిండు. బీజేపీ వాళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్కి షికాయత్ చేసారు. పాపం ఆమెకు రాజ్యసభ